అంటే యూజువల్గా ఫ్యామిలీ లైఫ్లో భార్య చేయకూడని తప్పులు అంటే ఈ రిలేషన్ ని బ్రేక్ చేస్తాయి ఇలాంటి తప్పులు అంటే ఎలాంటివి? నేను యాక్చువల్లీ ఎప్పుడు కూడా నెగటివ్ కాంటాక్ట్స్ ఇవ్వనండి. భార్య చేయకూడని తప్పులు అనను, తెలియకుండా మిస్టేక్ చేయకూడదు. దట్స్ వాట్ ఐ ఫీల్. ఎందుకంటే భార్యలో మనోభావాలు కూడా దెబ్బతింటాయి. ఇప్పుడు మనం చెప్పేటువంటి తప్పులు కావు, తెలియకుంటే చేసే మిస్టేక్స్, మీరు తెలియకుంటే చేసే మిస్టేక్స్. ఇప్పుడు ఏంటంటే అండి, భార్య అండ్ భర్త సైకలాజికల్గా డిఫరెంట్. భార్యకి ఎప్పుడు ఇమోషనల్గా బాగా ఎమోషనల్ డ్రివెన్ ఉంటుంది, లాజికల్ డ్రివెన్ ఉంటాడు. భర్తకి ఎప్పుడు బయట రెస్పెక్ట్ కోరుకుంటాడు, సొసైటీలో రెస్పెక్ట్ కోరుకుంటాడు, ఇంట్లో భార్య దగ్గర కూడా రెస్పెక్టే కోరుకుంటాడు. ఎందుకంటే ఈజ్ కండిషన్ లైక్ దట్. ఎప్పుడైతే భర్తకి రెస్పెక్ట్ ఉండదో ఇంట్లో, అక్కడ గొడవలు చాలా స్టార్ట్ అవుతాయండి. అంటే భార్యకు కొన్ని విషయాలు భర్త చేసే పనులు నచ్చకున్నా ప్రాక్టికల్గా కొన్ని అవుతాయి. ఇప్పుడు భర్త చేసే పనులు కొన్ని భార్యకు నచ్చవు. అలాంటప్పుడు దాన్ని కన్వే చేయడము, సర్దిద్దుకోవడం ఒక ఆప్షన్ అయితే, నువ్వు రెస్పెక్ట్ చేయకుండా డైరెక్ట్లీ వేలెత్తి డీరెస్పెక్ట్ చేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో భార్య పొరపాటున కూడా తెలియకుండా కూడా భర్తని రెస్పెక్ట్ చేయకుండా ఉండకూడదు, రెస్పెక్ట్ చేయాలి. పర్టికులర్ నలుగురిలో ఒక నలుగురు ఐదు ఇంటి వాళ్ళ దగ్గర కావచ్చు, బయట నేబర్హుడ్ దగ్గర కావచ్చు, సోషల్ సెటప్ ఒక ఫంక్షన్లో కావచ్చు, భార్య భర్తకు వాల్యూ ఇచ్చినప్పుడు, రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు, అప్పుడు ఏమైతే భర్త కూడా కరిగి తగ్గి వచ్చేసి ఆయన తప్పులను రియలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేకుంటే ఏమైతే ఆయన తప్పులు ఒప్పుకోడు. ఫస్ట్ థింగ్ రెస్పెక్ట్ ఇవ్వకుంటే, నేను చేసింది కరెక్టే, నేను భర్తనని ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. నాకు రెస్పెక్ట్ ఇవ్వలేననే ప్రయారిటీ అవుతుంది. ఆయన చేసిన తప్పు సెకండ్ అయిపోతుంది, తప్పు ఒప్పు అని పక్కకి వెళ్ళిపోతాయి. నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు, నన్ను ఇన్సల్ట్ చేసావు, అదే పెద్దగా అవుతుంది టాపిక్. ఇది ఒకటండి. రెండోది ఏంటంటే అండి, యాక్చువల్గా ఇద్దరి మధ్యలో ఉన్న కాన్వర్సేషన్స్ ఏదైతే ఉంటాయో, భార్య భర్తల మధ్య కాన్వర్సేషన్స్, అవి అమ్మగారింటికి అమ్మతోటి కానీ మిగతా వాళ్ళకి కానీ షేర్ చేయకూడదు. కొన్ని ఉంటాయి కాన్ఫిడెన్షియల్ సెన్సిటివ్ థింగ్స్, వీ హ్యావ్ టు కీప్ ఇట్ విత్ దెమ్ ఓన్లీ.